శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలాలు చెప్పుకుందాం. మనం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో, తరువాత ఈ మాసమంతా అష్టమ స్థానంలో సంచారం ఉంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా అనవసరమైనటువంటి పనులు చేయకుండా అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పడుతూ పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు లేకుండా చెడ్డ పేరు తెచ్చుకోకుండా జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాసమంతా కూడా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేసుకోవడం అత్యంత అవసరం. సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ఇట్లాంటి స్తోత్రాలు చేసుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో, అది కూడా నవమ కోణంలో సంచారం చాలా విశేషమైనటువంటి సంచారంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మంచి విశేషమైనటువంటి దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, పూజా కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు, వీటన్నింటిలో కూడా పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశివారు ఈ నెల 18వ తేదీ వరకు కూడా రవి సంచారం అది వేదస్థానంలో ఉంది కాబట్టి కాస్త వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాల్లో కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆగి, అంటే 18వ తేదీ తర్వాత నుండి మంచి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మంచి వేదస్థానం అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి సమయం 18వ తేదీ తర్వాత నుంచి ఉంది. అంతేకాకుండా ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నతమైనటువంటి విద్యలలో కూడా మంచి అవకాశం ఉంది. చేసేటటువంటి వివాహ ప్రయత్నాలలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటూ ఉంది. సామాజిక సంబంధాల విషయంలో అందరూ కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీరు ఇన్ని పరిస్థితులలో కాస్త మానసికమైనటువంటి ఆందోళనలు, మానసికమైనటువంటి చికాకులు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య దర్శనం, శనివారం రోజు ఆంజనేయ దర్శనం చేసుకోవడం ద్వారా ఎట్లాంటి చికాకులున్నా అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వృత్తి ఉద్యోగ విషయాలు కాకుండా భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు, వ్యాపారాలు, వాటి విషయంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపించేటటువంటి పరిస్థితి, కాస్త చికాకులు కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. 18వ తేదీ తర్వాత నుంచి కాస్త అనుకూలమైనటువంటి స్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రధానమైనటువంటి నిర్ణయాలు 18వ తేదీ లోపు తీసుకోకుండా ఉండడం మంచిదని సలహా. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా దైవ దర్శనాలు చేసుకుంటూ, అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన, ఆంజనేయ స్వామి సంబంధించిన ప్రధానమైనటువంటి ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉన్నటువంటి విషయాలలో చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి, అంటే ధనుస్సులో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, కానీ అది వేదస్థానంగా పరిగణలోకి తీసుకోవాలి మనం. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. విశేషమైనటువంటి శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంటుంది. అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, శ్రమకు తగ్గ ఫలితం కనిపించకపోవచ్చు. ఇట్లాంటి విషయాలని కూడా మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. వీరికి అర్ధాష్టమ శని కాబట్టి శని యొక్క ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని పనులు నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా ఈ శత్రు సంబంధమైనటువంటి విషయాలలో కూడా, పనులకు సంబంధించిన విషయాలలో కూడా ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం, అంటే శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా సప్తమంలో కుజ సంచారం అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు. అది వేదస్థానం కాకపోయినప్పటికీ కూడా శుభస్థానం కూడా కాదు. అది అనుకూలమైనటువంటి స్థానం కుజుడికి కాదు. కాబట్టి విదేశ సంబంధమైనటువంటి విషయాలలో కాస్త ఈ ధనురాశి వాళ్ళకి కాస్త ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి చేసేటటువంటి పనులలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే గనక వీరందరూ కూడా హనుమాన్ చాలీసా, దాని తరువాత సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, శనివారం ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకోవడం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా తృతీయంలో రాహు సంచారం మంచి సామర్థ్యం విషయంలో వీరికి ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అది అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి సామర్థ్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి రవి సంచారం అంత అనుకూలంగా లేదు మాసమంతా కూడా. కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాతో పాటుగా ఈ ఆదిత్య హృదయం కూడా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే శుక్రుడు దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఉండడం ద్వారా మంచి ఫలితాలు శుక్రుడి ద్వారా ఉండేటటువంటి అవకాశం. కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని పొందేటటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితి శుక్రుడి ద్వారా పొందేటటువంటి అవకాశం. కాబట్టి ఉన్నత విద్యలకి, ఉన్నత ఉద్యోగాలకి, ఉన్నతమైనటువంటి అంటే ఉద్యోగాలకు సంబంధించిన విషయమే కాకుండా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి కేవలం ఈ విదేశ సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు అవసరం, విదేశంలో ఉద్యోగాలు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఎందుకు అంటే కొన్ని పరిస్థితుల వల్ల శత్రుబాధ, అంతేకాకుండా రుణబాధ ఈ ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని చికాకులు కూడా ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు, ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు, ఆదిత్య హృదయం ఈ రకమైనటువంటి పారాయణలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అన్నమాట. అంటే ఉన్నటువంటి అననుకూలమైన స్థితిని కూడా అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నంగా మనం ఈ స్తోత్ర పారాయణలు దర్శనాలు చేసుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా మంచి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.